నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుని మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నేడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. పరిశుద్ధ వాక్యం దేవుడి దీనికి ఆశీర్వదించును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. చదువు చేయవచ్చి వాక్యాన్ని చదువుతుంది. మనం విందామండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13. దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుంటున్నాండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వచ్చే వరకు సజీవులమైన నిలిచియుండు మనము నిద్రించున్న వారిని కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. శాంతి చదువుతుంది. వాక్యం చదువుతుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం నుంచి 56 వచనాల వరకు వాక్యం రామ్మ. లిల్లీ ఎవరు బాబాయ్? రామ్మా లిల్లీ అమ్మరా. ఏమో తప్పులు ఎత్తే తనే కొరింథీలు 15:50 నుండి 56 దాకా. మొదటి పత్రిక. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనిన నెరవు క్షయత్ర అక్షయత్రను స్వతంత్రించు క్షయత్ర అక్షయత్రను బూరం రోగును అప్పుడు మృతులు అక్షయతులు లేపబడదు. మనము